వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆదర్శ కుటుంబం సినిమాలో నారా రోహిత్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడట. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో ఆయన పాత్ర కథకు కీలక మలుపు తీసుకురావడమే కాకుండా పూస్తా పొన్నాడాతో ఆయన జోడీ కొత్తగా ఫ్రెష్ గా అనిపిస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ లేదా సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన పూస్తాకు ఇది కెరియర్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ స్టైల్లో ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, హ్యూమర్ అన్నీ కలగలిపి ఈ సినిమా ఉండబోతుందట. వెంకటేష్ పాత్ర చుట్టూ తిరిగే కథలో నారా రోహిత్ పూస్తా ట్రాక్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. అయితే ఈ కాస్టింగ్ పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అప్పటి వరకు ఇవన్నీ గాసిప్స్ గానే భావించాల్సి ఉన్నా ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి ఖాయం అంటున్నారు అభిమానులు. ఈ ప్రాజెక్ట్ పై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా లోపల భారీగా ప్లానింగ్ జరుగుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్ తన స్టైల్ కు తగ్గట్టుగా కుటుంబ విలువలు, హాస్యం, భావోద్వేగాలను కలిపి ఒక పూర్తి ప్యాకేజ్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. వెంకటేష్ కు సరిపోయే విధంగా కథను ప్రత్యేకంగా డిజైన్ చేశారని, ఆయన టైమింగ్ కు తగిన కామెడీ ట్రాక్స్ తో పాటు హృదయానికి హత్తుకునే సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని ప్రతి సీన్ ను కేర్ తో తెరకెక్కిస్తున్నారట. ఇక సంగీతం, టెక్నికల్ టీం విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా టాప్ టెక్నీషియన్స్ ను ఎంపిక చేస్తున్నారని వినిపిస్తోంది. విడుదల సమయాన్ని కూడా పెద్ద పండగ సీజన్ కు టార్గెట్ చేస్తున్నారట. ఎందుకంటే వెంకటేష్ సినిమాలకు ఆ టైంలో ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. మొత్తానికి ఆదర్శ కుటుంబం సినిమా కేవలం ఒక ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా మళ్ళీ కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్లే అనుభూతిని ప్రేక్షకులకు గుర్తు చేసే సినిమా అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తమన్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ లెవెల్ మరింత ఎలివేట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇచ్చిన ఆల్బమ్స్ లో ఎనర్జీ, మాస్ బీట్స్, ఎమోషనల్ ట్యూన్స్ అన్ని సమంగా ఉండటం వల్ల ఈ సినిమాకి కూడా అలాంటి వెర్సటైల్ సౌండ్ ట్రాక్ వస్తుందని అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో డైలాగ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో మ్యూజిక్ కూడా అంతే ప్రభావం చూపిస్తోంది. అందుకే ఈ కాంబినేషన్ పై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ నెలకొంది. ఇక వెంకటేష్, దగ్గుబాటి లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడు ఈ ప్రాజెక్ట్ లో ఉండటంతో మ్యూజిక్ కి మరింత వెయిట్ పెరుగుతోంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కి సరిపోయేలా తమన్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే థియేటర్ లో ఆడియన్స్ కి మరింత ఇంపాక్ట్ కలగడం ఖాయం. మొత్తానికి ఈ కాంబినేషన్ నిజమైతే మ్యూజిక్ పరంగా ఈ సినిమాని ముందుగానే విజయం దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని పూస్తా పొన్నాడ ఎంతో సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత్రకు తగినట్టుగా తన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీపై ప్రత్యేకంగా వర్క్ చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె ఈ సినిమాతో నటిగా తన రేంజ్ ని మరింతగా ప్రూవ్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్ ప్రాధాన్యం ఎక్కువ ఉండటంతో ఆమె పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పూస్తాకు మరిన్ని మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకసారి గుర్తింపు వస్తే టాలీవుడ్ లో సపోర్టింగ్ నుంచి లీడ్ రోల్స్ కి మారడం పెద్ద విషయం కాదు. ఇప్పటికే ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను త్రివిక్రమ్ ఎలివేట్ చేసిన ఉదాహరణలు ఉన్నాయి. అదే విధంగా పూస్తా పొన్నాడ కూడా ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఆమె కెరియర్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే నారా రోహిత్ లాంటి కంటెంట్ ఓరియంటెడ్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎలా ప్రెజెంట్ అవుతున్నారనేది సినీ ప్రియుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. త్రివిక్రమ్ సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి రోహిత్ పాత్ర కూడా సాధారణంగా కాకుండా కథకు కీలకంగా ఉండేలా డిజైన్ చేసి ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, సెటిల్డ్ యాక్టింగ్ స్టైల్ కు త్రివిక్రమ్ రైటింగ్ కలిస్తే అది మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇక పూస్తా పొన్నాడ, నారా రోహిత్ జోడీ విషయానికి వస్తే ఈ ఫ్రెష్ కాంబినేషన్ పై యూత్ ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. త్రివిక్రమ్ స్టైల్లో వచ్చే లవ్ సీన్స్ లో చమత్కారం, నేచురల్ ఎమోషన్, చిన్న లైట్ మూమెంట్స్ ఉంటాయి.
కాబట్టి ఈ జంట కూడా అలాంటి ఫీల్ గుడ్ ట్రాక్ ను అందించే అవకాశం ఉంది. సినిమా మొత్తంలో ఈ లవ్ ట్రాక్ ఒక రిలీఫ్ ఎలిమెంట్ గా నిలవడంతో పాటు కథలో ఎమోషనల్ వెయిట్ ను కూడా పెంచేలా ఉంటే ఇది ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. ఇంకా వెంకటేష్, దగ్గుపాటి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పాలంటే ఆయనకు ఉన్న సహజమైన నటన ఈ ట్రాక్కు మరింత బలం చేకూరుస్తోంది. చిన్న చిన్న ఎమోషనల్ సీన్స్లో కూడా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యేలా ఆయన పాత్ర డిజైన్ అయి ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇక శ్రీనిధి శెట్టి పాత్ర కూడా కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కథలో కీలక పాత్ర పోషించేలా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద నేచురల్గా కనిపిస్తే సినిమా ఎమోషనల్ కోర్ మరింత బలపడుతోంది. అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ స్టైల్ ఈ ట్రాక్ను మరో లెవెల్కి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. ఆయనకు ప్రత్యేకమైన హ్యూమర్, హార్ట్ టచ్ చేసే డైలాగ్స్ కలిసినప్పుడు సీన్స్కు ఒక ప్రత్యేకమైన ఫీల్ వస్తోంది. ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు లైట్ కామెడీ మిక్స్ చేస్తూ ఈ జంట కథను ముందుకు తీసుకెళ్తే ఆడియన్స్కు పూర్తి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అందుతుందని భావిస్తున్నారు. మొత్తంగా ఈ ట్రాక్ సినిమాకు ఎమోషనల్ బ్యాక్ బోన్గా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో తనదైన ముద్ర వేసిన వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి వస్తున్నారు అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి సహజంగానే పెరిగింది. త్రివిక్రమ్ స్టైల్లో ఉండే హ్యూమర్, ఎమోషన్, ఫ్యామిలీ బాండింగ్ అన్నీ ఈ సినిమా ప్రధాన ఆకర్షణలుగా నిలిచే అవకాశం ఉంది. శ్రీనిధి శెట్టి వంటి ఫ్రెష్ ఫేస్ జోడవడం వల్ల కథలో కొత్తదనం కూడా ఉంటుందని భావిస్తున్నారు. తమన్ మ్యూజిక్ గురించి వస్తున్న పాజిటివ్ బజ్ కూడా సినిమాకి మరో ప్లస్గా మారుతోంది. ఇక పూస్తా పొన్నాడ, నారా రోహిత్ పాత్రల చుట్టూ తిరిగే ట్రాక్ కూడా కథలో కీలక మలుపు తీసుకురావచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ కాస్టింగ్ చూస్తే సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్కే పరిమితం కాకుండా మంచి ఎమోషనల్ డ్రామాగా కూడా ఉండబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. అధికారిక అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉన్నా ప్రస్తుతం వస్తున్న ప్రతి లీక్, ప్రతి న్యూస్ ఈ ప్రాజెక్ట్ పై హైప్ ను మరింతగా పెంచుతోంది. మొత్తానికి ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టే అవకాశాలున్న సినిమాగా కనిపిస్తోంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.